ನಮಸ್ಕಾರ, ನೇಮಿ ಮೋನಿಕಾ. ವೆಲ್ಕಮ್ ಟು ದ ಲೆಸನ್ ನಂಬರ್ 11 ಕನ್ನಡ ಇಂತ ಈಸಿನಾ. సో సిమిలర్ వర్డ్స్ ఇన్ తెలుగు అండ్ కన్నడ ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. దిస్ ఇస్ ద టాపిక్ అండ్ మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే చూసేయండి, లెసన్ నెంబర్ 10 దాకా. సో అవన్నీ కూడా బేసిక్స్ అనమాట, ఇది కూడా బేసిక్సే. సో అవన్నీ కూడా వాచ్ చేసి ఈ వీడియోకి రండి, ఓకేనా? బిఫోర్ స్టార్టింగ్ అవుట్ టుడేస్ వీడియో, మీకు కనుక నా కాంటెంట్ నచ్చినట్లయితే డూ లైక్ మై వీడియో అండ్ తెలుగు వాళ్ళు ఎవరైతే కన్నడ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా మన వీడియో షేర్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. క్లిక్ దట్ బెల్ ఐకన్. నేను వీడియో పెట్టిన వెంటనే మీ దగ్గర వరకు వచ్చేస్తుంది వీడియో, ఓకేనా? చాలా ఎక్కువ చెప్పేశాను కదా, డోంట్ మైండ్. అండ్ ప్రీవియస్ వీడియోలో నేను కొన్ని టాస్క్లు ఇచ్చాను, ఇవన్నీ కూడా ఎండ్ ఆఫ్ ద వీడియోలో డిస్కస్ చేస్తాను ఫర్ షూర్. సో లెట్స్ స్టార్ట్ ద టుడేస్ టాపిక్, లెసన్ నెంబర్ 11. మీరు నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ ఉంటే మీరు ఒక అబ్జర్వేషన్ చేసి ఉండాలి. అదేంటంటే తెలుగు అండ్ కన్నడలో చాలా సిమిలారిటీస్ ఉంటాయి అండ్ కన్నడ ఈజ్ వెరీ ఈజీ ఎక్సెప్ట్ ప్రొనౌన్సియేషన్. అవన్నీ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో కవర్ చేస్తాను, ఎస్పెషల్లీ ప్రొనౌన్సియేషన్ గురించి. బట్ ఇప్పుడైతే మనం సిమిలారిటీస్ గురించి తెలుసుకుందాం. తెలుగు కన్నడలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. సో వాటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఈ టైటిల్కి న్యాయం చేస్తానని. మీరే చెప్తారు కన్నడ ఇంత ఈజీయా అని, ఆబ్వియస్లీ. సో ఫస్ట్ వర్డ్ ఏంటో చూద్దాం, ఓకేనా? మదర్. తెలుగులో ఏమంటాం మనం మదర్ని? అమ్మ. సో కన్నడలో ఏమంటాం మనం? అమ్మ, అమ్మ ఆర్ తాయి. చూసారు కదా, తెలుగు అండ్ కన్నడలో సేమ్ అనమాట. అండ్ నెక్స్ట్ వర్డ్ చూద్దాం. సెకండ్ వర్డ్ వచ్చేసి ఎయిర్ ఆర్ విండ్. తెలుగులో ఏమంటాం మనం ఎయిర్ని? గాలి. కన్నడలో గాలి. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది, నేను ముందే చెప్పాను కదా మీకు, కన్నడలో ప్రొనౌన్సియేషన్ అనేది చాలా పర్టికులర్గా చూస్తారు. సో ఇక్కడ మన తెలుగులో జస్ట్ గాలి అంటాం, కన్నడలో గాలి అలా పలకాలి, ఓకేనా? గాలి. ఓకే, దట్ ఈస్ ద ప్రొనౌన్సియేషన్. కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్, వెరీ ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ ప్రొనౌన్సియేషన్ అనేది. ఓకే, లెట్స్ మూవ్ టు ద థర్డ్ వన్. థర్డ్ వన్ ఈజ్ ఏజ్. తెలుగులో ఏమంటాం ఏజ్ని? వయస్సు. వయస్సు. కన్నడలో సేమ్ వయస్సు. సో చూసారు కదా, 3 వర్డ్స్ కూడా సేమ్, తెలుగు అండ్ కన్నడలో సిమిలర్ అనమాట. అందుకనే నేను మీ టైటిల్ కూడా అలాగే పెట్టాను. ఫోర్త్ వర్డ్కి వెళ్దామా? నైట్. తెలుగులో ఏమంటాం నైట్ని? రాత్రి. కన్నడలో కూడా రాత్రి అంటాం. ప్రీవియస్ లెసన్స్ కనుక మీరు చూసుంటే అక్కడ ఆల్రెడీ ఇది నేను డిస్కస్ చేశాను. సో ప్రీవియస్ లెసన్ నెంబర్ నాకు ఐడియా లేదు, బట్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి గో త్రూ అవ్వండి, యూ విల్ బీ గెటింగ్ టు నో. నెక్స్ట్ ఫిఫ్త్ వర్డ్ వచ్చేసి ఎర్త్ ఆర్ ల్యాండ్. తెలుగులో ఏమంటాం మనం? భూమి. కన్నడలో కూడా భూమి. ఓకే, టిల్ దిస్ ఐ హోప్ యూ గైస్ ఆర్ క్లియర్. అండ్ నెక్స్ట్ సిక్స్త్ వర్డ్కి వెళ్దాం. ఐ. తెలుగులో ఏమంటాం ఐని? కన్ను. కన్నడలో కూడా కన్ను అంటాం. దట్స్ ఇట్. అండ్ సెవెంత్ వర్డ్ ఈస్ రాంగ్. తెలుగులో ఏమంటాం? తప్పు. కన్నడలో కూడా తప్పు. ఓకే, నెక్స్ట్ వర్డ్కి వెళ్దాం. ఎయిత్ వర్డ్ వచ్చేసి సాల్ట్. తెలుగులో ఏమంటాం సాల్ట్ని? ఉప్పు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, గుర్తుందా తెలుగు పద్యం? ఓకే, నెక్స్ట్ వచ్చేసి కన్నడలో సేమ్ ఉప్పు అంటాం. నెక్స్ట్ నైన్త్ బ్రదర్. తెలుగులో ఏమంటాం బ్రదర్ని? అన్నయ్య ఆర్ అన్న. అన్నయ్య. సో కన్నడలో ఏమంటాం? ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది మనకి, ప్రొనౌన్సియేషన్ ట్విస్ట్. ఇక్కడ ఏం చెప్పాం మనం? గాలి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందని కదా, సేమ్ అలాగే ప్రొనౌన్సియేషన్ ట్విస్ట్ ఉంది ఇక్కడ. తెలుగులో మనం అన్న అంటాం కదా, ఇక్కడ అన, అన్న, నా అన పలుకుతారు పక్కాగా. నేను విన్నాను క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళు ఒక్కొక్కరిని పిలుచుకుంటారు కదా, అనా అనా ఎలిదిరా అంటారు అనమాట. అలా అనా అనా అన్నా అనాలి యాక్చువల్లీ, వాళ్ళు అనా అనా అంటారు అనమాట. ఓకే, గాట్ ఇట్? హోప్ యూ గాట్ ఇట్. అర్థం అవ్వకపోతే కమెంట్ చేయండి, నేను తప్పకుండా క్లారిఫై చేస్తాను, ఓకేనా? నెక్స్ట్ ద లాస్ట్ వర్డ్ లెగ్. లెగ్ని తెలుగులో ఏమంటాం? కాలు. కన్నడలో కూడా కాలు అంటాం, ఓకేనా? అండ్ ప్రీవియస్ లెసన్ నెంబర్ 9లో కాలు అంటే ఒక నెంబర్ అని కూడా అంటామని చెప్పా. ఆ నెంబర్ ఏంటో కమెంట్ చేయండి. అందుకే ఇక్కడ నేను మీకు ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాను. దట్ ఈస్ ద టాస్క్ ఫర్ యూ గైస్. కాలు అంటే కన్నడలో ఒక నెంబర్ అంటాము, అది కూడా ఫ్రాక్షన్ అనమాట. ఆ ఫ్రాక్షన్ ఏంటి అనేది కమెంట్ చేయండి. హోప్ యూ గైస్ విల్ కమెంట్ దాట్. అండ్ దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్ సేమ్ ఇన్ తెలుగు అండ్ కన్నడ. ఇలాగే చాలా చాలా వర్డ్స్ ఉన్నాయి, ఇంకా నేను అప్కమింగ్ వీడియోస్లో తప్పకుండా డిస్కస్ చేస్తాను. సో టు మేక్ యూ ఫీల్ ఈజియర్, ఐ జస్ట్ పిక్ దిస్ కాంటెంట్ ఫర్ ద టుడేస్ వీడియో. మీకు తెలిసిన సిమిలర్ తెలుగు అండ్ కన్నడలో సిమిలర్గా ఉండే వర్డ్స్ని కమెంట్ చేయండి. ఎగ్జాక్ట్ సిమిలర్ కాకపోయినా పర్వాలేదు, కొంచెం సిమిలర్గా ఉన్నా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో నిమిషం అంటాం, కన్నడలో నిమిష అంటే అమ్ రిమూవ్ చేస్తే నిమిష కదా, సిమిలారిటీస్ ఉన్నాయి కదా.
అలాంటి వర్డ్స్ ఏమైనా కమెంట్ చేయండి, ఎగ్జాక్ట్ సిమిలర్గా ఉన్న వర్డ్స్ కమెంట్ చేయండి. అండ్ దిస్ టాస్క్ ఇస్ ఫర్ యూ గైస్. తప్పకుండా కమెంట్ చేయండి. కాలు అనేది కన్నడలో ఒక ఫ్రాక్షన్ నెంబర్ అనమాట. అదేంటనేది కమెంట్ చేయండి. అండ్ సిమిలర్ వర్డ్స్ ఏదైతే ఉన్నారో అది కూడా కమెంట్ చేయండి. ఓకేనా? ఐ హోప్ యూ గైస్ ఫెల్ట్ కన్నడ అ లిటిల్ బిట్ ఈజియర్. మేబీ ఇఫ్ ఎస్ కమెంట్ డౌన్ బిలో. అండ్ నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా కమెంట్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, లెసన్ నెంబర్ 12 తోటి. ఓకేనా? బిఫోర్ దాట్, సో గైస్, లెసన్ నెంబర్ 10లో నేను మీకు కొన్ని టాస్క్లు ఇచ్చాను కదా, ఇప్పుడు వాటికి ఆన్సర్స్ చూద్దాము. కొన్ని టైమ్స్ నేను మెన్షన్ చేశాను, వాటిని కన్నడలో ఏమంటాం అనేది కమెంట్ చేయమన్నాను. సో అవి ఇవే. అండ్ టైమ్ అండ్ ఆల్సో ఇయర్ని ఏమంటాం, 1 ఇయర్ని, ఫ్రైడే సాటర్డే కూడా ఏమంటాం అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద పీపుల్ హూ కమెంటెడ్ ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రీవియస్ ఇచ్చిన టాస్కుల్లో ఫస్ట్ వన్ చూద్దాం, దట్ ఈస్ 425. 425 తెలుగులో ఏమంటాం మనం? 425. కన్నడలో 4 అంటే ఏంటి? మీకు లెసన్ నెంబర్ 8లో చెప్పాను ఆల్రెడీ. 1 to 1 crore నెంబర్స్ నేర్పించాను కదా, దాంట్లో చెప్పాను. 4 అంటే ఏంటి? వీడియో చూడమని చూసేయండి, ఐకార్డ్స్లో ఇస్తా. ఓకే, లెట్స్ కమ్ టు ది టాపిక్. 4 అంటే తెలుగులో ఏంటి? 4. కన్నడలో 4. తెలుగులో 25 అంటే ఏంటి? 25. కన్నడలో 25. సారీ, చిన్నగా రాస్తున్నాను. హోప్ యు ఆర్ ఏబుల్ టు సీ. 25. సో ఇవన్నీ ఎలా తెలుసు అంటే, నేను ఆల్రెడీ మీకు లెసన్ నెంబర్ 9లో ఎక్స్ప్లెయిన్ చేశాను. 1 to 1 crore. చూడకపోతే ఆ వీడియో చూడండి, సో దట్ ఇవన్నీ కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. బేసిక్స్ లేనిదే మీకు ఇవన్నీ కూడా అర్థం అవ్వదు ఫర్ షూర్. సో బేసిక్స్ నేర్చుకుని ఈ వీడియోకి రండి. అండ్ ఓకే, సో ఫైనల్లీ 4:25 అంటాం అనమాట. అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ దానికి వెళ్దాం. 12:40. 12:40 తెలుగులో ఏమంటాం? 12:40. కన్నడలో ఏమంటాం? 12ని కన్నడలో ఏమంటాం? 12. 40ని తెలుగులో ఏమంటాం? 40. కన్నడలో 40. దట్స్ ఇట్, 1240. ఓకేనా? ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ లెసన్ నెంబర్ 9లో చెప్పేశాను, 1 to 1 crore నెంబర్స్లో. జస్ట్ హ్యావ్ అ లుక్ టు దాట్ లెసన్. థర్డ్ వన్, 1 year. బేసికలీ 1 year అంటే తెలుగులో ఏమంటాం మనం? ఒక సంవత్సరం. కన్నడలో 1 అంటే ఏంటి? ఒకటి సంథింగ్ వాట్ ఎవర్. కన్నడలో ఏంటి? 1. ఓకేనా? 1. ఇయర్ అంటే ప్రీవియస్ లెసన్లోనే చెప్పా, లెసన్ నెంబర్ 10లో. ఇయర్ అంటే ఏంటి? వర్ష. నాట్ ఎ గర్ల్ నేమ్ అని కూడా చెప్పాను నీకు. సో 1 వర్ష. నెక్స్ట్ ఫ్రైడే. ఫ్రైడే అని తెలుగులో ఏమంటాం? శుక్రవారం. అమ్ని రిమూవ్ చేస్తే వచ్చే వర్డే కన్నడ వర్డ్. దట్స్ నథింగ్ బట్ శుక్రవారం. సాటర్డే. తెలుగులో ఏమంటాం? శనివారం. కన్నడలో అమ్ని రిమూవ్ చేయండి, వాట్ యు విల్ గెట్? శనివార. సో దట్స్ ఆల్ గైస్. సో ప్రీవియస్ టాస్క్లు కూడా డిస్కస్ చేస్తాం మనం. అండ్ ఇంకొక టాస్క్ ఏమన్నా, ఇక్కడ ఆల్రెడీ ఒక టాస్క్ ఇచ్చాను. ఇంకో టాస్క్ ఏంటంటే, సండేని కన్నడలో ఏమంటామో కింద కామెంట్ చేయండి. ఓకేనా? సో ఫైనలీ మీకు ఈ లెసన్ నుండి ఇచ్చిన టాస్క్లు ఏంటంటే, తెలుగు అండ్ కన్నడలో ఉండే సిమిలర్ వర్డ్స్ని కమెంట్ చేయండి, ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వచ్చేసి, కాలుని కన్నడలో ఒక ఫ్రాక్షన్ నెంబర్తో చెప్తాం, ఆ ఫ్రాక్షన్ నెంబర్ ఏంటో కమెంట్ చేయండి. అండ్ సండేని కన్నడలో ఏమంటావో చెప్పండి. ప్రీవియస్ లెసన్లో చెప్పాను, కావాలంటే చూసి చెప్పండి, పర్లేదు, నో ప్రాబ్లం ఫర్ మీ. చూడకుండా చెప్తే ఇంకా బెటర్, ఐ ఫీల్ మోర్ హ్యాపీ. సో గైస్, దట్స్ ఇట్. మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు రాబోతున్నాను. జస్ట్ నీడ్ యువర్ సపోర్ట్. దట్స్ ఇట్. బై మరి. టాటా. దిస్ ఈజ్ మోనికా signing off. Learn Kannada with Monica.